కబ్జాదారులపై చర్యలు వెంటనే కబ్జాదారులపై చర్యలు వెంటనే సస్పెండ్ చేయాలి రెవెన్యూ అధికారులు 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 వెంటనే సస్పెండ్ చేయాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో జదాద్రికొండ ఉంది. అది దాదాపు 200 ఎకరం 250 ఎకరం 180 ఎకరం ఉంటుంది. దానికి సంబంధించిన విషయంలో కొండ పైన కొండ కింద నుంచి కొండ పై వరకు కూడా మేము మొన్న ఆ కొండ తవ్వేస్తున్నారంటే వెళ్ళాం. మొత్తం చెట్లు ఏళ్ళలోకి తీసేస్తున్నారు. మేము అడిగాం ఎవర్రా మీరని, మిమ్మల్ని ఎవరు తీయమన్నారు అంటే అందులో ఒక ఆయన ఏమన్నాడంటే నేను భైరవకృష్ణ గారు పంపిస్తే వచ్చామండి సోలార్ కంపెనీ పెట్టడానికి అన్నాడు. ఒక రైతు వచ్చామన్నాడంటే నాదే అండి కొండ మీద భూము మిలిటరీ వాళ్ళకి ఇచ్చారండి మా నాన్నగారికో మా తాతగారికో అన్నాడు. కొండ మీద ఎలాగిస్తారా, కిలోమీటర్ ఉంది కొండ, మొత్తం లక్షలాది చెట్లు ఏళ్ళలో తీసేశారు, మరి ఏటి పద్ధతి అని అడిగితే ఇంకొక ఆయన ఏమన్నాడంటే లేదండి ఇక్కడ గుడి కట్టనాకండి అన్నాడు. ఇంకో భైరవకృష్ణ గారి గుమత్త ఏమన్నాడంటే భైరవకృష్ణ గారికి వ్యవసాయం ఉందండి గుడి మీద అన్నాడండి. మొత్తానికి ఒకరికి పద్దా లేదండి. కలెక్టర్ గారితో మాట్లాడామండి, ఆర్డీఓ గారికి చెప్పామండి, ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారిని పంపారు, రెవెన్యూ సెక్రటరీ గారిని పంపించారండి. ఆ పరిధి సెక్రటరీ కాదండి, ఆ సెక్రటరీ సెలవులో ఉంటే ఎవరో సెక్రటరీని పంపించారు. అందుకే నేను ఏమంటానంటే ఈ కొండ మీద కూడా ఈ భూ బకాసురుడికి ఆల్రెడీ ఆ బేపనోళ్ళు చెరువుని బాలాజీ నగర్గా 100 కోట్లకు అమ్ముకున్నాడు. ఆ బాలాజీ నగర్ ఆనుకుని ఎన్హెచ్ దాకా ఉన్నటువంటి నీరు బారే కాలువని వందలాది షాపులు పెట్టేశాడు. వందలాది షాపులు పెట్టి రెంట్లకి ఇచ్చేయాడు, ఒక్కో షాపు 10,000కి. అలాగే బాలాజీ ఏదైతే రైస్ మిల్ ఉందో ఆ రైస్ మిల్ దగ్గర 112, 113 సర్వే నెంబర్లో 2 ఎకరాలు పారంపోకు ఉండేది. ఆ పారంపోకుని సబ్ డివిజనల్ చేయించేసి రికార్డు చేయించేసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది ఎంఆర్ఓలు ఆయన పడేసే ఎంగిలి మెతుకులు తిని ఈ రికార్డులు అయిన తయారవుతున్నాయి. అందుకే మేము అన్నామంటే ఆ బకాసురుడి మీద చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారికి చెప్పాం, ఆర్డీఓ గారికి అందరికీ చెప్పాం. ఎందుకంటే కొండ మీద సోలార్ కంపెనీ పెడదామని తన ఆలోచనలో ఉన్నాడు. ఆ పట్టాలు ఏంటవి, అవి రిజిస్ట్రేషన్లు ఏం కాదు, అయ్యే కింద జీడిమొక్క చెట్లు వేసుకోవడం, జీడిమొక్కలు వేసుకోవడం. కొండ పైన ఇచ్చే హక్కు ఎవరికీ లేదు. కొండ పైన పట్టా ఇచ్చినటువంటి ఎంఆర్ఓని సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. అలాగే పొక్కులైన మేము పట్టుకున్నాం, పత్రిక ముఖంగా వెళ్ళి పొక్కులైన అక్కడ ఆఫ్ చేసాం. ఈ రోజు వరకు సీజ్ చేయలేదు. ఎప్పుడో డ్రైవర్ కాలనీకి పట్టాలు ఇచ్చిన దానికి వాళ్ళ పొక్కులైనతో పని చేసుకుంటుంటే ఇవాళ ఆపేసిన పోలీసులు మరి వందలాది కోట్లు ఖరీదు చేసే కొండ మరి తవ్వేస్తుంటే ఆ పొక్కులైన అక్కడే ఉంచారు తప్ప సీజ్ చేయలేదు. అని దాన్ని ఏమంటానంటే తక్షణమే పొక్కులైన సీజ్ చేయాలి. ఎవరైతే మొత్తాన కొండని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కొండలు ఉండాలా, అడవులు ఉండాలా, చెట్లు ఉండాలా, ప్రకృతి ఉండాలా, గాలి ఉండాలా. జగ్గంపాటికి ఏదైనా గాలి ఉందంటే అది దత్తాత్రేయ కొండే. ఆ కొండనే ఏళ్లలోకి చెట్లు తీసేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులు కూడా సస్పెండ్ చేసిన న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్.